నమస్తే. పూర్ణాన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మన ఇంటి ఆవరణలో కొద్దిపాటి జాగా ఉన్న చాలండి, ఏవో మొక్కలేసుకోవాలి అనుకుంటాం ఆడవాళ్ళం. అందులోనూ తులసి తప్పకుండా వేసుకుంటాం. తర్వాత మల్లి, సన్నజాజి ఇలాంటి మొక్కలంటే చాలా ఇష్టం మనకి. ఇవి సువాసన కూడా అలాగే ఉంటాయి. గులాబీ వేస్తాం అనుకోండి, గులాబీ వలన ఎటువంటి విష జంతువులు కూడా రావు, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కనుక. ఇక సన్నజాజి, మల్లి ఉన్నాయనుకోండి, వేసవికాలం అందులోనూ మనం నీళ్లు పెడతాం. ఆ చల్లదనం కోసం పాములు వస్తూ ఉంటాయి. ఎంత మనం జాగ్రత్త చేసినా సరే, ఇటువంటి విష సర్పాలు ఆ చుట్టుపక్కలకు రాకూడదు అనుకుంటే కనుక మనం కొన్ని మొక్కల్ని వేసామనుకోండి, చాలా మంచిదండి. అందులో ఒకటి తులసి. తులసి మన ఆరాధ్య దైవం హిందువులకి. ఆ తల్లి కంపల్సరీగా ఇంట్లో ఉంటుంది, పూజ చేసుకుంటాం. ఆ సువాసనకి ఎటువంటి విషసర్పాలు, విష జంతువులు రావండి. తర్వాత రెండోది అలోవెరా, 3 మాసపత్రి, 4 చామంతి, 5 బంతి. ఇవి ఉన్నాయనుకోండి, ఆ బంతి వాసన అంటే బంతి పువ్వులకు లేదు, ఆకుల వాసన కూడా పాములకి నచ్చదనమాట. అలాగే చామంతి. ఇక మాసపత్రి చెప్పక్కర్లేదు, ఒకటి ఆయుర్వేదం గుణాలు కలిగింది. మన వినాయక చవితికి కూడా తప్పకుండా వాడేటటువంటి పత్రిలో ఇది ముఖ్యంగా ఉండాల్సిన పత్రి మాసపత్రి. అందుకని భగవంతుడికి, అమ్మవారికి ఏవైనా పుష్పాలు మాలలు అల్లినప్పుడు ఇవి తప్పకుండా ఆ మాలలో వేస్తూ ఉంటామండి. ఇవన్నీ కూడా సువాసన, ఆకులు కూడా సువాసనతోటే ఉంటాయి. అయితే ఈ సువాసన అంటే ఏది తులసి, మాసపత్రి, అలోవెరా. అంటే అలోవెరా ఆకు కాదనుకోండి, అయినా సరే దాని చుట్టుపక్కలకు కూడా ఎటువంటి విష జంతువులు రావండి. ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఆ చుట్టుపక్కల ఒక్కొక్క మొక్క వేసినా సరే చాలా మంచిదండి. ఎటువంటి విష జీవులు, క్రిమి కీటకాలు రావు. అయితే శుభ్రత ముఖ్యమండి. ఎప్పుడు మొక్క పైకి ఎదగాలి, ఆ మొదలు ఎప్పుడు నీట్గా ఉండాలండి. ఇవన్నీ మొక్కలు కూడా మా ఇంటి ఆవరణలో ఉన్నవేనండి. ఏం చేతంటే పెద్ద జాగా, మల్లె మొక్కలు అవి బాగా వేసుకుంటూ ఉంటాను. అందుకని తప్పకుండా ఈ మొక్కలన్నీ కూడా మా ఇంటి ఆవరణలో ఉన్నవేనండి. ఈ వీడియో కనుక నచ్చితే చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.